అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. సో చూస్తున్నారు కదండి. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా సింపుల్గా చేసేసుకున్నామా. సో నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాను సన్నగా. సో ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. సో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో నా కాడ కొత్తిమీర అయితే లేదు. సో కరివేపాకు వేసుకున్నాను. చక్కగా 2 కోడిగుడ్లు ఒక బౌల్లో కొట్టి వేసేసుకున్నాను. సో చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తారా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మనం ఒక కళాయి పెట్టుకుంటాము. సో ఆయిల్ వేసేసుకొని సో అరోమా కోసం కొంచెం లవంగా ఒక పట్టా వేసేసుకొని కొంచెం సజ్జీర వేసుకొని ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని చక్కగా మనం ఎగ్ కొట్టి వేసేసుకున్నాం. దాన్ని కూడా వేసేసుకొని చక్కగా కాసేపు ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా అంత ఈవెన్గా కలిపేసుకుందామండి. సో పిల్లలకి లంచ్ బాక్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి. సో పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. సో బాక్స్ అయితే అసలు ఖాళీగా రిటర్న్ తీసుకొస్తారండి. సో నేనైతే రైస్ వేసేసుకున్నానండి. సో రైస్ అయితే పొడి పొడిగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఒక్క స్పూను సోయా సాస్ వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకొని సో ఫ్రైడ్ రైస్ మసాలా ఒక్క స్పూన్ వేసుకున్నామండి. ఇంతే అండి, సింపుల్గా మనము చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మా బాబుకి సో చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే పెట్టానండి కాంబినేషన్గా. సో సూపర్గా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరికి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేదానికి టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఇలాంటి వీడియో ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.